అయితే కిషోర్ గారు మీరు చెప్పండి, ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు గంగా కావిరి అనుసంధానం లాంటి దీర్ఘకాలిక పరిష్కారాల గురించి మాట్లాడారు. కానీ ప్రస్తుతానికి రాయలసీమ ఇటు కర్నూలు, అనంతపురం కావచ్చు రైతులకు తక్షణ సాగు తానీటి భరోసా కావాలి. ఎగువన ఉన్న కర్ణాటక నుంచి ఏపీకి రావాల్సిన వాటాను సక్రమంగా రాబట్టుకోవడానికి మీ యాక్షన్ ప్లాన్ ఏంటి కిషోర్ గారు? సార్ ఈ రోజున ఏదైతే తుంగభద్ర ప్రాజెక్ట్ ఉందో మొత్తం కూడా 51 కోట్లతో కిషోర్ గారు మీ వీడియో ఆఫ్లో ఉంది, వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి కిషోర్ గారు. ఈరోజు సారీ ఈ రోజు ఏదైతే ఈ 51 కోట్ల రూపాయలతో 33 ఈ క్రస్ట్ గేట్ ఏర్పాటు చేసిన కూడా ఇది చాలా శుభ్ర పరిణామం. దీనివల్ల యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ కి కిషోర్ గారు మీ వీడియో మళ్ళీ ఆఫ్ అయిపోయింది కిషోర్ గారు, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకే, రైట్ ప్లీజ్ కంటిన్యూ. 7.2 లక్షల హెక్టార్లకు నీరు అందించడమే కాకుండా, అంతేకాకుండా తెలంగాణలో 5 లక్షల హెక్టార్లకు నీరు అందించడమే కాకుండా, అంతేకాకుండా సార్ ఈ రోజున 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఈ ప్రాజెక్ట్ ని ఏదైతే ఉందో ఈ 33 గేట్లు నిర్మించడం చాలా శుభ పరిణామం. ఎప్పుడైతే దేశంలో ప్రతి నదికి కూడా అనుసంధానం జరుగుతుందో అక్కడ నుంచి వరదలను మనం తప్పించుకోవడమే కాకుండా ఆ రాష్ట్రాలు బాగుపడమే కాకుండా దేశ అభివృద్ధికి కూడా ముందడుగేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ రోజున ముఖ్యమంత్రులు కలిసి ఈ రోజున మనకి ఒక శుభ పరిణామాన్ని చూపించారు సార్. అంతేకాకుండా పార్టీలు వేరైనా, ప్రాంతాలు వేరైనా అందరం కూడా కలిసిమెలిసి ఉంటేనే భారతదేశ అభివృద్ధి ఉంటుందని కూడా మనం ఈ పరంగా చేశారు. ఇక్కడ మనం వచ్చేటప్పటికి సార్ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చొరవ కావచ్చు, లేదా ఆయన గారి చొరవ కావచ్చు, అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారికి ఇది కావచ్చు, కానీ ముగ్గురు వల్ల కూడా ఈ రోజున చక్కని ఒక ప్రాజెక్ట్ తెరదీశారంటే మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది సార్. ఇప్పుడు దీనివల్ల రాయలసీమ కూడా ఆల్రెడీ హైగ్రీవా కూడా ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందో వెంటనే హైగ్రీవా కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి చూశారు. అంతేకాకుండా 2014 నుంచి 2018లో కూడా మొత్తం దానికి వచ్చిన వాటర్ కూడా మనం చూసుకుంటే పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కూడా రాయలసీమ రతనాలసీమ చేసే దిశగా కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇచ్చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ రాజకీయ వివాదాలు ఎట్లా ఉంటాయంటే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ అనేది కేవలం తన జీవనాన్ని గడుపుతుందంటే ఓన్లీ వివాదాల వల్ల ప్రాంతీయ చిచ్చు పెట్టే బతుకుతుందని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు 2015 ఇంతకుముందు మనోహర్ గారు కూడా చెప్పారు, అది కరెక్ట్ వాస్తవం. అది 2015లో మంత్రి హరీష్ రావు గారు కానీ, లేదా అప్పుడు సీఎం కేసీఆర్ గాని, అంతేకాకుండా విద్యాసాగర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా 299 టీఎంసీలకు ఒప్పందం కుదుర్చుకున్న మాట ప్రతి ఒక్కరు కూడా తెలిసిన మాటే. అప్పుడు కనుక మనకి తెలంగాణకి ఏదైతే ఈ వాటర్ సరిపోలేదు అనుకున్నప్పుడు దాని గురించి ఎందుకు పోరాటం చేయలేదు? ఎందుకంటే ఆ రోజు కనుక ఈ ఇష్యూస్ తెరపడిపోతే వచ్చే రోజుల్లో తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అనేది ఎక్కడ కనుమరుగైపోతుందన్న ఒక భయంతో ఈ రోజున అప్పటి నుంచి కూడా ఈ ఇష్యూని సాల్వ్ చేసుకుంటూ వస్తున్నారు. అంతేకాకుండా ఈయన పాలేరు ప్రాజెక్ట్ నుంచి కూడా మనకి వాటర్ తీసుకొస్తానని చెప్పి కూడా చెప్పిన పరిణామాలు చూసాం సార్. అంటే పెద్దదేవరపల్లి చెరువుకి వాటర్ తీసుకొస్తానని కూడా చెప్పారు. సో ఇవన్నీ కూడా ఎక్కడ పోయినాయని చెప్పేసి మనం సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆ రోజున 811 టీఎంసీలో 512 టీఎంసీలు ఏపీకి, 299 టీఎంసీలు టీజేకి అని యాక్సెప్ట్ చేసిన వ్యక్తి, అంటే 66% ఏపీకి, 34% తెలంగాణకి యాక్సెప్ట్ చేసిన వ్యక్తి, మళ్ళీ ఆ తర్వాత కరెక్ట్ గా అది గడిచిన 4 ఏళ్ల తర్వాత, అంటే కరెక్ట్ గా ఎలక్షన్స్ వచ్చేటప్పుడే ఈ వివాదాలు వస్తాయి సార్. ఎలక్షన్ రానప్పుడు అది బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారం ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అప్పుడేమంటారంటే కాలికి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తెస్తానన్న వాళ్ళు. అంతేకాకుండా రాయలసీమ రతనాలసీమ, మన ఇక్కడ తెలంగాణలోనే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోయాం. చేసిన ఒక ప్రాజెక్టు కూడా, కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఎన్నో వివాదాలకు దారితీసింది. ఇక్కడ కూడా ఎన్నో స్వరాలు వినిపిస్తున్నాయి. హరీష్ రావు గారు అంటారు 80,000 కోట్లు పెట్టి కట్టారంటాడు. అంతేకాకుండా మళ్ళీ కేసీఆర్ గారు అంటారు 90,000 కోట్ల ప్రాజెక్ట్ అంటారు. తీరా మనం అంతా కూడా డిపిఆర్ ఎన్ని తీసి చూస్తేనేమో 1,37,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంటారు. తీరా అక్కడ కట్ చేస్తేనేమో ఇదంతా కూడా మళ్ళీ కుంగిపోయి కనీసం కాళేశ్వరంలో కూడా మనం హోల్డ్ చేసుకోలేని పరిస్థితి చూస్తున్నాం. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వివాదాలు లేకుండా, అంటే రాజకీయ పబ్బం గడుపుతున్న ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ, అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ కూడా కేవలం అక్కడ చూస్తేనే వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం తెలుగుదేశం మీద ఎలిగేషన్ చేయడం కానీ, మళ్ళీ అంతేకాకుండా మేమేదో ఉద్ధరించాము ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక రకమైన పరిస్థితి తీసుకొచ్చడం తప్ప ఎక్కడ కూడా వీళ్ళిద్దరు పనిచేసిన పరం పోలేదు సార్. ఎక్కడ కూడా ఇగోలు పోవడం కానీ, అంతేకాకుండా ఈ ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టేసి వాళ్ళ పబ్బం గడుపుకునే పరిస్థితిని చూస్తున్నాం. వీటన్నిటి కూడా మనం తెరలేపాలి సార్. సో ఎప్పుడైతే ఈ జల వివాదాలకు మనం తెరపడుతుందో అప్పుడు మన రాష్ట్రాల అభివృద్ధి కూడా చెందుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అయిన తర్వాత కూడా వీళ్ళందరూ కూడా కూర్చొని జల వివాదాలకు ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద కూడా చర్చిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. నాకు తెలిసి రేపు 2 దాని మీద కూడా చర్చ యొక్క సారాంశం కూడా మనకు వస్తుంది. వీటన్నిటి కూడా పరిగణనలు తీసుకుని మనం ముందు పోవాలి సార్. అంతేగాని ప్రతి ఒక్కదాన్ని కూడా రాజకీయం చేద్దాం అనుకుంటే అది ముందు ఇప్పుడు 1 ఏళ్ళు మనం ఎదురు చూపిస్తే 4 ఏళ్ళు బీఆర్ఎస్ చూపిస్తాయి.
సో అలాంటి వాటికి మనం తెరపడాల్సిందిగా మనం కోరుకుంటున్నాం సార్. అయితే కిషోర్ గారు, కేసీఆర్ హెచ్చరికలతోటి నాడు గుండ్రేవులకు బ్రేకులు వేస్తే రేవంత్ సహకారంతో పని కానించే యోచనలో ఏపీ ఉందని అంటున్నారు. దానికి మీరేం చెప్తారు సమాధానం? సార్ ఈ రోజున ఆ మాటలు మాట్లాడేది ఎవరో కాదు, కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీయే మారుతాయి. టీఆర్ఎస్ వాళ్ళు సూటిగా చెప్పాలి, తెలంగాణ అభివృద్ధి కోసం మీరు పెట్టిన పార్టీని మీరు తెలంగాణ పేరు తీసేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టారు అంటే అంటే మీరు ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు ఏదో అక్కడ కూడా ఒక ఎవరో ఆయన ప్రెసిడెంట్ ని నియమించారు, అక్కడ కూడా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు, మహారాష్ట్ర పోయారు, పంజాబ్ పోయారు. దేనికోసం ఇది? ముందు తెలంగాణలో ఇప్పుడు మనం ఎందుకు వచ్చింది సార్? తెలంగాణ ఎందుకు వచ్చింది? నీళ్లు నియామకాలు నిధులు కదా. సో ముందు నిధులు తీసుకొచ్చే పరిస్థితి లేదు. నీళ్లు వస్తేనే ఓన్లీ అక్కడ జనవాడ ఫామ్ హౌస్ లో నీళ్లు కనబడుతున్నాయి. ఎక్కడ కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి, ఎక్కడ కూడా 5 సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేని పరిస్థితి, ఎక్కడ కూడా ఎస్సీ వాళ్ళకి 3 ఎకరాలు భూమి ఇస్తారని అది లేని పరిస్థితి. ఇవన్నీ చేయకుండా మీరు ఎంతసేపు కూడా ఎలిగేషన్ ఇద్దాం, ప్రతి ఒక్కరు కూడా పూచి ఎవరంటే అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూచి అని చూపించే బదులు మీరు ఇక్కడ ఈ 10 సంవత్సరాలు ఎన్ని ప్రాజెక్టులు చేశారో మీరు అది చూపించాలి. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో చూపించ